బైబిల్ 66 పుస్తకాలు ఉన్నాయి. ఏ పుస్తకం ఎక్కడుందో మనం చేయి పెట్టగానే రోజు చదివే వారికి అయితే తెలిసిపోతుంది. పాత నిబంధనలు 39, కొత్త నిబంధనలు 27, మొత్తం 66. 40 మంది గ్రంథకర్తలు 3 వ్యత్యాసమైన భాషల్లో 1600 సంవత్సరముల పరిధిలో బైబిల్ రాశారు. కొందరు పండితులు, కొందరు పామరులు, కొందరు రాజులు, కొందరు ప్రవక్తలు, కొందరు జాలర్లు. వారు ఎప్పుడు ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టుకోలేదు, అందరూ కలిసి డిస్కస్ చేసుకోలేదు. కానీ వారందరూ వ్యత్యాసమైన సమయాలలో వ్యత్యాస రీతిలో రాసినప్పటికీ బైబిల్ అంతా ఒకే అంశాన్ని కేంద్రీకరిస్తుంది. కారణం, రాయబడిన ప్రతి లేఖనము పరిశుద్ధాత్మని ప్రేరేపణ చేత రాయబడింది. ఈ బైబిల్ యొక్క ప్రధాన గ్రంథకర్త పరిశుద్ధాత్ముడు. దేవుని యొక్క ఊపిరి ఈ వాక్యం. ఇందులో తప్పులున్నాయని, ఇందులో బూతులున్నాయని, ఇందులో ఇష్టం వచ్చినట్టుగా వ్యాఖ్యానాలు చేసే మనుషులు ఈ అంచెదినాల్లో కనబడుతున్నారు. వారి మాటలు మీరు మోసపోకుండా ఉండాలంటే మీరు మీ బైబిల్ని వ్యక్తిగతంగా చదవాలి. ఎంతమంది బోధకులు బోధించినా, ఎంత వివరించినా, ఒక వ్యక్తి మోకాళ్ళ మీద బైబిల్ చదువుకోవడం నేర్చుకున్నప్పుడు నేర్చుకున్న పాఠాలు ఏ బోధకులు చెప్పిన వాటి వల్ల నేర్చుకోలేము. బోధకులు తప్పవచ్చు, కానీ లేఖనాలు మారవు. అవి అర్థం చేసుకోవడానికి పరిశుద్ధాత్ముడి గ్రంథకర్త కాబట్టి దేవుని ఆత్మ సహాయంతో మనం బైబిల్ చదవటం అభ్యాసం చేసుకోవాలి. నీవు బైబిల్ వాక్యాన్ని బాగా ఎరుగుంటే అపవాది నిన్ను ఏ విధంగానూ మెప్పపెట్టలేడు, మోసగించలేడు. వాక్యము బలమైనదిగా ఉంది కనుక మనల్ని ఆధ్యాత్మికంగా స్థిరపరుస్తుంది, మనకు విశ్వాసాభివృద్ధి కలుగజేస్తుంది.